మెట్రో రైల్ ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీల వసూళ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, పీవైఎల్ నేతలు డిమాండ్ చేశారు. విభజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు. తక్షణమే నాగోల్, మియాపూర్, మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు దేశంలో ఎక్కడ లేని చోట విధంగా ఢిల్లీ, బెంగళూరు మెట్రో కూడా వసూలు చేయని రీతిలో అక్కడ కూడా మినిమం అనేది 15 రూపాయల నుంచి పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉంటే ఇలా హైదరాబాద్ మెట్రో సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే ఉన్నదో అక్రమార్జనే ధ్యేయంగా ఇది ప్రభుత్వ స్థలంలో ఒక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా నేను రోజు ఇక్కడ నుంచి పంజాగుట్ట వెళ్ళి అక్కడ నుంచి ఎర్రమంజిల్ కాలనీ వరకు మెట్రోస్ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటాను. అయితే ఆల్ ఆఫ్ సడన్ మేము కూడా ఆశ్చర్యపోయాం. యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రీ పార్కింగ్ ఉండేది. ఇప్పుడు ఎండి గారు ఒక మాట చెప్పారు, ఫ్రీ పార్కింగ్ కాకుండా అమౌంట్ ఎందుకు పెట్టారంటే ఏదో వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈవెన్ వసతులు కల్పించినా కూడా ఉచితమైన గవర్నమెంట్ స్థలంలో ఈ విధంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అనేది చాలా అన్యాయము. ఆల్రెడీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే 8 గంటలకు ఛార్జీ, 12 గంటలకు ఛార్జీ పెట్టారండి. ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికే సుమారుగా ఒక 10 గంటలు పడుతుంది మినిమము, అంటే 12 గంటలు అయిపోతుంది. 12 గంటలు అయిపోతే హైయెస్ట్ ఛార్జ్ వసూలు చేస్తారు. కారుకి అయితే 120 రూపాయలు, 2 వీలర్కి అయితే కనుక అరౌండ్ 50 రూపీస్ దాకా వస్తుంది. సో ఇది ఒక దోపిడీ విధానం. యాక్చువల్గా మెట్రో ఛార్జ్ కంటే చాలా ఎక్కువ ఉంది. నా పేరు ఉదయ్ కుమార్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోర్ట్ యాజ్ ఎ సీనియర్ సూపరింటెండెంట్ సికింద్రాబాద్. ఢిల్లీ నుంచి నాగోల్ నుంచి నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్తాను. ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ 2 years. అప్పటి నుంచి బాగానే ఉంది. మరి మెట్రో వారు మరి ఏమైందో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ పార్కింగ్ ఫీజు అని చెప్పారు. యాక్చువల్గా నేను నాగోల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 40 రూపీస్, ఇంతకుముందు 36 ఉండే. కన్సెషన్ ఏదో వచ్చేసారు 40 రూపీస్, 2 and 4 80 రూపీస్ అవుతుంది. నేను కార్ ఇక్కడ పార్క్ చేస్తాను. మెట్రో ఛార్జెస్ కన్నా ఎక్కువ పార్కింగ్ ఛార్జెస్ అయితే తట్టుకునేది ఎలాగండి?